ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రధానంగా వ్యూహకర్తల మీద ఆధారపడి అండ్ సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఆధారపడి ప్రధానంగా ముందుకెళ్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏదైనా ఒక పార్టీ అధికారానికి దూరం అయిందనుకోండి, దూరం అవ్వగానే వాళ్ళ మొదటి దృష్టి పడేది ఒక మంచి వ్యూహకర్తల టీం ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనల్ని సమర్థవంతంగా నెక్స్ట్ 5 ఏళ్ళు నడిపించే విధంగా డెఫినెట్లీ ఒక టీం కావాలి అనుకుంటారు. సో అందుకే కాబోలు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రత్యేకంగా వ్యూహకర్తల టీం మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయనటువంటి చంద్రబాబు గారు కూడా ప్రశాంత్ కిషోర్ ఐపాక్లో ఉండి తర్వాత షో టైమ్ కన్సల్టెన్సీ అని చెప్పి పెట్టుకున్నటువంటి రాబిన్ శర్మ, శంతన్ వీళ్ళను వ్యూహకర్తలుగా నియమించుకున్నారు. ఈ శంతన్ అనే పేరు చాలా ఎక్కువగా వినిపించింది. ఎప్పుడు వైసీపీకి చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసి తర్వాత వాళ్ళు టీడీపీ వైపు రావడం వెనక ఆయన, అండ్ వైసీపీకి చెందిన కొందరు నాయకులు టీడీపీలోకి రావడం వెనక ఆయన, అండ్ టీడీపీకి సంబంధించిన వాళ్ళని జనసేన బీజేపీ నుంచి మొన్న ఎన్నికల్లో పోటీ చేయించడం అప్పుడైనా ఆ శంతన్ అనే పేరు బాగానే వినిపించింది. మొదట ఐపాక్లో ఉండేనట, తర్వాత షో టైమ్ కన్సల్టెన్సీ అని తెలుగుదేశం పార్టీకి పనిచేశారు. మొన్న తెలుగుదేశం పార్టీకి గెలిచిన ఆ వ్యూహకర్తల టీం శంతన్ అని. సో 19 తర్వాత వీళ్ళు టీడీపీకి వర్క్ చేశారు. బట్ 19లో ఎన్నికలకు ముందు ఐపాక్ సేవలు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టారు. కానీ ఆ ఐపాక్ టీంలో రిషి వీళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతో ఆయన కూడా ఒక వ్యూహకర్తల టీంని అయితే నియమించుకొని ముందుకెళ్ళారు. సరే, ఈ వ్యూహకర్తలు ఎవరికి ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటారు, లాభమా నష్టమా అన్నది ఏమో ఆ పార్టీ అధినేతలుగా వాళ్ళకే తెలియాలి. కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంకి వైసీపీ దూరం అయింది కదా, ఇప్పుడు మళ్ళీ వ్యూహకర్తల మీద దృష్టి పెట్టారట. అతి త్వరలో అంటే మోస్ట్ ప్రాబబ్లీ మార్చి 12 తర్వాత, మార్చి 12 వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా, ఆ మార్చి 12 తర్వాత మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు గారి కోసం పనిచేసిన శంతన్ ఎవరైతే ఉన్నారో ఈ శంతన్ జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయబోతూ ఉన్నారట వ్యూహకర్తగా. 19 నుంచి 24 వరకు ఈవెన్ ఇప్పటి వరకు కనుక చంద్రబాబు గారికి వర్క్ చేశారు శంతన్. ఇప్పుడు 12 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఆయన చేరబోతున్నారు. ఇక వైసీపీ వ్యూహకర్తల టీంలో ఆయనే కీలకం అని చెప్పి సమాచారం అయితే అందుతూ ఉంది. దాదాపు 99% ఫిక్స్ అయిపోయారు ఇక ఆయన వైసీపీకి వర్క్ చేయడం. ఇంకేమైనా అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఆయన వైసీపీతో ట్రావెల్ అవుతారట. అగ్రిమెంట్ ఏంటి అంటే మార్చి 12 తర్వాత ఆయన ఒప్పందం స్టార్ట్ అవుతుందట. మరి ఇంకా ఆయన సేవలు వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.